అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ గోధుమ రవ్వ ఉప్మాని టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ఒక కప్పు రవ్వని తీసుకుని ముందుగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా రవ్వని వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. దీనిలో కొంచెం జీడిపప్పుని వేయించుకొని తీసేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేయించుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాల్ని వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ 1 పావు కప్పు, ఇంకా గ్రీన్ పీస్ పావు కప్పు వేసుకోవాలి. దీనిలోనే ఉల్లిపాయ చాలా తక్కువ వేసుకోవాలండి, కొంచెం కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇంకా అల్లం చిన్నగా తరిగి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఈ ఉప్మాని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఉడికించుకుంటే రవ్వ బాగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పుని వేసేసుకోవడమే. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఉప్మా ఇష్టం లేదు అనే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది. గోధుమ రవ్వ ఉప్మాని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.